ఇడుపు కాగితం అనేది నటుడు ప్రియదర్శి మరియు తెలంగాణ జానపద గాయని నాగదుర్గ ప్రధాన పాత్రల్లో దొండపాటి వంశిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త తెలుగు సినిమా. ఈ సినిమా కథా నేపథ్యం, టైటిల్ అర్థం మరియు దాని చుట్టూ జరిగిన చర్చ గురించి తెలుసుకుందాం. ఇడుపు లేదా ఇడుసు అంటే తెలంగాణ మాండలికంలో వదిలిపెట్టడం లేదా విడిచిపెట్టడం అనే అర్థం. పూర్వకాలంలో భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నప్పుడు కోర్టుకు వెళ్లకుండా గ్రామ పెద్దల సమక్షంలో విడిపోవడానికి ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకునేవారు. ఈ అగ్రిమెంట్ లేదా విడాకుల పత్రాన్ని ఇడుపు కాగితం అని పిలుస్తారు. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం. వివాహ బంధంలో ఉండే విభేదాలు మరియు భార్యాభర్తల మధ్య మనస్పర్ధల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రతి ఇంట్లో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ ఈ సినిమా స్పృశిస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు. సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. తెలంగాణ సంస్కృతి మాడలికపై అవగాహన లేని కొంతమంది నెటిజన్లు ఇదేం పదం, దీనికి తెలుగు డబ్బింగ్ లేదా సబ్ టైటిల్స్ వేస్తారా అంటూ ట్రోల్ చేశారు. దీని కౌంటర్గా తెలంగాణ నెటిజన్లు ఇది తమ పల్లె సంస్కృతి అని, దీని అర్థం విడాకుల పత్రం అని చెబుతూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఈ టైటిల్ వివాదం వల్ల సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయింది. సుకుమార్ రైటర్స్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.